నాయుడుపేట ఎంబీ న్యూస్. నాయుడుపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు. నాయుడుపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆశా చెంచుకృష్ణయ్య. న్యాయవాది వృత్తిలో చట్టాలు శాసనాలు చేసినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎం సోమశేఖర్. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పసల్ గంగా ప్రసాద్. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణంలో నాయుడుపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆశా చెంచుకృష్ణయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ గారి చిత్రపటానికి సీనియర్ న్యాయవాది ఎం సోమశేఖర్ గారిచే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రతి ఒక్క న్యాయవాది అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని చిత్రపటానికి పుష్పాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అధ్యక్షులు ఆశా చెంచుకృష్ణయ్య మాట్లాడుతూ భారతదేశానికి ఎక్కడా లేని విధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దిశానిర్దేశాన్ని అందించినటువంటి వ్యక్తి అని, మరియు రాజ్యాంగ రూపకల్పన చేసినటువంటి గనుడని, ఆయనకి మరెవరూ సాటి లేరని మహోన్నత వ్యక్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జీవీఎస్కే కిషోర్, పసల చెంగయ్య, సిహెచ్ నారాయణ, రమణయ్య, పేర్నేటి వెంకటేశ్వర్లు మరియు ఆశా కిరణ్ కుమార్, మొహిద్దీన్, పరశురామ్, సుధీర్, అమర్నాథ్, చంద్రగిరి, అంజయ్య, నిత్య, మేర్లపాక శ్రీనివాసులు, షేక్ రఫీ, పేర్నేటి వెంకటేశ్వర్లు, పొట్లపూడి శ్రీనివాసులు, చిరంజీవి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఈరోజు నాయుడుపేట బార్ అసోసియేషన్ సందర్భంగా ఈరోజు ఆయన పటానికి పూలమాల వేసి నివాళులర్పించగలిగింది. ఈరోజు ప్రతి న్యాయవాది అంబేద్కర్ ఆశయాలతో సామాజికపరంగా అందరూ ఉన్నత స్థానం పోవాలని నేను ఇది తెలియజేస్తున్నాను. అంబేద్కర్ న్యాయ వ్యవస్థయే కాదు, ఆర్థిక సంస్కర్త, సామాజిక సంస్కర్త. ఆయన చేసిన భిక్షే ఈరోజు బహుజనులు స్వేచ్ఛగా గాలి పీల్చుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రతి ఒక్క న్యాయవాది, ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఆశయాలను తీసుకుంటూ సమాజపరంగా బహుజనుల ఉన్నతికి అందరూ తోడ్పడతారని, అదేవిధంగా సంస్కర్తలు ఏర్పడతారని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా తయారవుతారని న్యాయవాదులకు కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ప్రతి న్యాయవాది ఆయన యొక్క ఆశయాలని పుణికిపుచ్చుకొని ఆయన యొక్క ఆశయ సాధనలో మనం కూడా పాలు పంచుకోవాలని ఈ విధంగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన బార్ అసోసియేషన్కు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 143వ సందర్భంగా ఇచ్చేసిన నా న్యాయవాదులందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమాజం కోసం పోరాటం చేసి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని మనకు అందించిన వ్యక్తి. ఆ రాజ్యాంగాన్ని మనందరం కూడా కలిసి కాపాడుకోవాలి, దాన్ని పరిరక్షించవలసిందిగా ఆ బాధ్యత కూడా ఈ న్యాయ వ్యవస్థ పైన ఉంది, ఈ న్యాయవాదుల పైన ఉందని తెలియజేసుకుంటూ Constitution of India, the Constitution of India, preamble, we the people of India, having solemnly resolved to contribute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, social. తన జీవితాన్ని సైతం, తన బిడ్డల్ని సైతం, భార్యని సైతం ఎవరిని వదిలేసి వాళ్ళందరినీ వదిలేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసం, ఒక దళిత సామాజిక వర్గమే కాదు, ప్రతి ఒక్కరి కోసం పోరాడినటువంటి, అంటే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఒకే లక్ష్యం. అంటే ఈ దేశంలో ఏ నాయకుడు చేయలా.